గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విషయాలు చూసే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మిత్రులారా. అందుకోసం మీరు చేయాల్సింది అదేవిధంగా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు మన స్ఫూర్తి దృష్టికి తీసుకురండి. మన స్ఫూర్తి న్యూస్లో మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలను ఖచ్చితంగా ప్రసారం చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వండి. పాలమూరు నుంచే శంఖారావం, సంక్రాంతికి ముందు భారీ బహిరంగ సభ. ఈ నెల 3 లేదంటే 4వ వారంలో పుర షెడ్యూల్ వచ్చే అవకాశం. ఫిబ్రవరి తొలి వారంలో జడ్చర్లకు సీఎం రేవంత్ రెడ్డి రాక పోరుకు సిద్ధమవుతుండటంతో ఆశావహుల్లో కదలిక. కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లా కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాకు సంబంధించి కేసీఆర్ ఈ ప్రాంతం నుంచి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీగా ఈ ప్రాంత ప్రజలు గెలిపించిన నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు కేసీఆర్ పంపించిన తెలంగాణ ప్రాజెక్టుల గురించి ఈనాడు పార్లమెంట్లో కేసీఆర్ ప్రస్తావించలేదు. తెలంగాణ ప్రజల ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి కేసీఆర్ అనేక చేసిన దానికంటే ఎక్కువ గొప్పలు చెప్పుకోవడం తప్ప తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించింది లేదు, ప్రధానంగా పాలమూరుని ఉద్ధరించింది లేదంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పేర్కొంటుంటే, అదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు పడుతున్న ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఆయన చేసింది ఏమీ లేదు సొంత జిల్లాకంటూ ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పేర్కొంటూ ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొద్ది నెలలుగా వాడివేడిగా కొనసాగడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు కొనసాగనున్న నేపథ్యంలో ఇదే పాలమూరు కేంద్రంగా ఆయన మరోసారి రాష్ట్ర పర్యటన అనేది ప్రారంభించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే త్వరలోనే అంటే ఈ సంక్రాంతి కంటే ముందే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్లుగా ఒక వార్త ప్రధానంగా వచ్చింది. ఇక పోరుపై నజర్, టికెట్ల కోసం మొదలైన సందడి, నాయకులతో పైరవీలు. ఈ నెల 10 తుది ఓటర్ల జాబితాలో తప్పులను సరిచేస్తారా అని అనుమానాలు. ఎన్నికలపై శ్రేణులను సన్నద్ధం చేస్తున్న అధికార పార్టీ. మొత్తానికి ప్రధానంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మున్సిపల్ ఎన్నికలు ప్రధానంగా పోటీ అనేది కొనసాగనుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి కొన్ని గ్రామాల్లో సమన్వయంతో పనిచేయడం జరిగిందో, ఎవరైతే అభ్యర్థులు ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది, అధికార పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులను ఓడించే క్రమంలో వీళ్ళిద్దరు టార్గెట్, ప్రతిపక్ష పార్టీలుగా ఇద్దరు టార్గెట్ ఒకటే కాబట్టి అధికార పక్షానికి సీట్లు తగ్గించాలనే ఒక ఆలోచనతో ఉన్న నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు సర్పంచ్ ఎన్నికల్లో మాదిరిగా ఒప్పందాలు కుదుర్చుకుని ఏ గ్రామానికి ఆ గ్రామం ముందుకెళ్తాయా మున్సిపల్ ఎన్నికల్లోని కోణంలో ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ప్రధానంగా కల్వకుర్తి మున్సిపాలిటీ కేంద్రంలో కూడా ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్నికలు సమీపించే నాటికి ఈ విషయం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ పార్టీకి సంబంధించి ఆలు లేదు సూలు లేదు, ఇక అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ఈ పార్టీ పరిస్థితి అనేది ఇప్పటికీ నెలకొంటుంది. పార్టీలో కొంతమంది నాయకుల వ్యవహార తీరు అనేది ఆ పార్టీని మొత్తం స్తబ్దుగా ఉంచే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు, నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు, జిల్లాకు సంబంధించిన వార్తలు కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రధానమైన ఎజెండాతో ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించిన పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆచార్య అనేక ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాలపైన ఉద్యమాలు చేయడం జరిగింది. అయినా కల్వకుర్తి ఎత్తిపోతుల పథకానికి సంబంధించి కావచ్చు, కల్వకుర్తి ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, లేదంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, అనేక పర్యాలన ఒక ఉద్యమ నాయకుడిగా నిరంతర ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆచార్య. కానీ ఆయనకు చుట్టూగా ఉన్నటువంటి కొంతమంది నాయకుల వ్యవహార తీరు అనేది ప్రధానంగా కల్వకుర్తి మున్సిపాలిటీ కేంద్రంలో బీజేపీ పార్టీని ముందు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక, అంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా పార్టీలోకి ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు, వచ్చినోడు ఈ పార్టీలో ఉండే పరిస్థితి ఉండదు. దీనికి కారణం 4-5 నాయకుల వ్యవహార తీరు అనేది సుస్పష్టం. ఆచార్య కూడా బీజేపీ ఒక పెద్ద దిగ్గుగా ఉన్నటువంటి ఆచార్య కూడా ఆ 4-5 నేతలకు మాత్రమే, నాయకులకు మాత్రమే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరుగుతూ వస్తుంది కొన్ని ఏళ్లుగా. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఉన్నటువంటి అనేక మంది యువత వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నప్పటికీ ఆయా వార్డులకు పరిధి
వార్డుల పరిధిలో ఉన్నటువంటి మాకు అవకాశం ఇస్తుందో లేదో పార్టీ తరఫున కొనలో ఇప్పటికీ సంశయం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఒకవైపు ఆచార్య వర్గం, మరోవైపు ఆచార్య వ్యతిరేక వర్గం అనేది ఇప్పటికే పార్టీ అనేది కల్వకుర్తి నియోజకవర్గంలో చీలిపోయింది. వెల్దండ కల్వకుర్తి, ప్రధానంగా వెల్దండ కల్వకుర్తి మండలాల పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఆచార్యని విభేదించి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆచార్యని లేదంటే బీజేపీ పార్టీని అంటి ముట్టనట్లుగా ఉన్న ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రభావం తీవ్రంగా పడిన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో చాలా అంటే ఇప్పుడు వెల్దండ మండల కేంద్రం గ్రామ పంచాయతీ ఉందో అక్కడ బీజేపీ అత్యంత పటిష్టంగా ఉన్న కనీసం అక్కడ పోటీ చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి బీజేపీ అభ్యర్థులు, అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మున్సిపాలిటీ, కల్వకుర్తి మున్సిపాలిటీలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే కోణంలో బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, కట్టర్ హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ దఫా ఎన్నికల్లోనైనా మున్సిపాలిటీ పైన కౌన్సిలర్లు కొంచెం ఎక్కువ మంది గెలవాలనే కోణంలో ఆరాటపడుతున్న ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు అంటే నలుగురు నాయకులు ఆచార్య మాట నమ్మడం జరుగుతుంది. ఆచార్య కూడా వాళ్ళనే నమ్మడం జరుగుతుంది. కాబట్టి ఏ వార్డులో ఎవరికి బీఫామ్లు ఇవ్వాలనే కోణంలో కూడా వాళ్ళే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు కనుక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ గత ఎన్నికల మాదిరి ఒకటి లేదంటే అసలు గెలవని పరిస్థితి బీజేపీ నెలకొంటుంది. కానీ ఆ విధంగా కాకుండా ఆచార్య ఒకసారి ఆలోచించి ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంత విభేదించి స్తబ్దుగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరినీ సమిష్టిగా ఈ 4-5 నాయకులు కాకుండా వీళ్ళని కొంచెం హోల్డ్లో పెట్టి ఎవరైతే ప్రముఖమైన నాయకులు, ప్రజల్లో పట్టున్న నాయకులు, పార్టీ కోసం నిరంతరం పనిచేసే నాయకులు ఎవరైతే ఉన్నారో సీనియర్స్, వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళి ఎక్కడికక్కడ ముందస్తుగానే వార్డుల పరంగా అభ్యర్థులను ఖరారు చేసి ఎవరికి వారు ఆయా వార్డుల్లో పనిచేసుకునేందుకు స్వేచ్ఛ కల్పిస్తే ఖచ్చితంగా బీజేపీ తమ స్థానాలు పెంచుకునే అవకాశం ఉంటుంది. కల్వకుర్తి మండల పరిధిలోని తర్నికల్ గ్రామంలో బీజేపీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థిని నియమించడంలో తాత్సారం చేయడం జరిగింది. నామినేషన్ సంబంధించి ముందు రోజు వరకు కూడా ఎవరికి బీజేపీ సర్పంచ్ తరపున అంటే బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఎవరు పోటీ చేయాలనే అంశం పైన ఒక క్లారిటీ లేని క్రమంలో అక్కడ బీజేపీ సర్పంచ్ స్థానాన్ని కోల్పోవడం జరిగిందనే కోణంలో ఇక్కడ ఆచార్యని వ్యతిరేకించే నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆయనని విభేదించే నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు పేర్కొనడం జరుగుతుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ తప్పులను చేయకుండా తప్పులన్నీ కూడా సరిదిద్దుకుంటూ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏవైనా వాటిని పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో కానీ నియోజకవర్గంలో ఏదైతే ఉందో 2 విభాగాలు ఉంటాయి. ఒకటి ఆచార్య వర్గం, ఒకటి ఆచార్యని విభేదించే వర్గం. వీళ్ళందరూ కూడా నాయకులు ఎక్కడికి అక్కడ గుంపులు 2గా ఉంటాయి. ఆచార్య వచ్చేంత వరకు ఈ గుంపులు సపరేట్ ఉంటాయి. ఆచార్య వచ్చిన తర్వాత అందరూ కలిసి కుర్చీలో కూర్చోవడం జరుగుతుంది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే ఆచార్య కూడా బీజేపీ పార్టీకి సంబంధించి అత్యంత సీనియర్ నాయకుడు, 6 దఫాలైన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అత్యవసరం అంటే కొద్దిపాటి అంటే కొన్నమెరుపు ఓట్లతో ఆయన పదే ఓడిపోవడం జరుగుతుంది. బాగా పట్టున నాయకుడు అయినప్పటికీ కూడా కొంతమంది నాయకుల నమ్మి ఆయన నట్టేట మునగడం జరుగుతుంది. ఆ నాయకుల వ్యవహార తీరుతో బీజేపీ పార్టీ బలపడిన దాఖలాలు లేవు. ఆ నాయకులతో ఓట్లు పడే అవకాశం కూడా లేదు. కాబట్టి ఆ నాయకులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పటికైనా ఆచార్య తగ్గించి ఎవరైతే పార్టీ కోసం కీలకమైన నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంచెం కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎన్నికల సమయం. కల్వకుర్తి మున్సిపాలిటీ పైన బీజేపీ జెండా ఎగరాలన్నా, బీజేపీ బీఆర్ఎస్ తో జట్టు కట్టి మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న ఈ 2 పార్టీలు కలిసి ఖచ్చితంగా ఆచార్య బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో, తన అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే గతంలో అనేక దశాబ్దాలుగా ఆయనతో కలిసి పనిచేసిన నాయకులే వాళ్ళు కాబట్టి చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ వాటిని తొలగించుకొని అందరూ సమిష్టిగా ముందుకు వెళ్ళి బీఆర్ఎస్ తో కలుపుకొని ముందుకు వెళ్తారా, లేదంటే ఒంటరిగానే పోటీ చేసి భారీ మొత్తంలో స్థానాలు కైవసం చేసుకోవడం జరుగుతుందా అనే కోణంలో, అయితే గెలిచే అభ్యర్థులు ఎవరు, గెలుపు గుర్రాలు ఎవరు అనే కోణంలో ముందస్తుగానే ఒక క్లియరెన్స్ అంటే ఒక ఆలోచనకు వచ్చి ఒక సుస్థిరమైన ఆలోచనకు వచ్చిన తర్వాత వాళ్ళని ముందస్తుగానే అభ్యర్థులను ఖరారు చేసి ఆయా వార్డుల్లో వాళ్ళకి స్వేచ్ఛనిచ్చే ఆయా వార్డుల్లో వాళ్ళు ప్రచారం చేసుకునేందుకు, ప్రజల వద్దకు వెళ్లేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు, ఓటర్లు కూడా కావాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఏ విధంగా ఒప్పించాలి, మెప్పించాలనే కోణంలో వాళ్ళకి స్వేచ్ఛ కల్పిస్తే ఖచ్చితంగా బీజేపీ అధిక స్థానాలు గెలిచే అవకాశం ఉంది. లేదంటే 1-2 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా నాయకుల వ్యక్తిగత చొరవతోనే వాళ్ళని 1-2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆచార్య కనుక కొంచెం
కొంచెం పెద్ద దృష్టితో ఆలోచించే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా మూకుమడిగా అందరినీ కూర్చోబెట్టి మనస్పర్ధలను తొలగించి ఎన్నికల్లో ఏ మనస్పర్ధలు ఉన్నా ఎన్నికల కొనసాగే వరకైనా దయచేసి ఎవరు కూడా మనసులో ఏం పెట్టుకోవద్దు. పార్టీ కోసం కృతనిశ్చయంతో పనిచేయండి. బీజేపీ పార్టీ జెండాను కల్వకుర్తి మున్సిపాలిటీ పైన ఎగిరేందుకు కృషి చేయండి అనే కొనలో ఆయన ఖచ్చితంగా అందరిని పిలిపించుకొని మాట్లాడితే అందరూ కూడా వినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందస్తుగా బీజేపీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా సమిష్టిగా కూర్చోబెట్టి ఆయన దిశానిర్దేశం చేస్తే ఖచ్చితంగా మంచి మెరుగైన ఫలితాలు కల్వకుర్తి మున్సిపాలిటీలో ఉంటాయి. లేదంటే మాత్రం అవినీతి అక్రమార్కులు భూదందాలు చేసి ప్లాట్ల దందాలు చేసి కులానికో సంక్షేమ పథకం ఇస్తామని చెప్పి మతానికో సంక్షేమ పథకం ఇస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను కూడా కుల మతాలకు పంచిపెట్టే నాయకులు కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ అయితే భవిష్యత్ అనేది అంధకారంలో ఉంటది. గతంలో ప్రజాప్రతినిధులుగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడంతో పాటు తమ అనుచర గణానికి తన తాత ముత్తాతల ఆస్తుల మాదిరి పంచిపెట్టడం జరిగింది. కాబట్టి ఆ పరిణామాలు భవిష్యత్తులో ఉండకూడదు. అంటే సమాజం కోసం కేవలం బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుల కోసమే కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఆచార్య ఒకసారి దూరదృష్టితో పెద్ద మనసుతో ఆలోచించి బీజేపీ పార్టీలోని నాయకులందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మనస్పర్ధలన్నీ కూడా పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే కల్వకుర్తి ప్రాంతానికి ఇది ఒక కల్వకుర్తి భవితకి ఇది ఒక మైనస్ గా మారనుంది అనేది సుస్పష్టం మిత్రులారా.